Hi students, hi friends, I am Gauri Shankar. You are watching Learn English with G Smart YouTube channel. Advanced spoken English లో భాగంగా ఈ రోజు మనం డే 18 కి వస్తాం. డే 18 ఏంటంటే should have done అంటే ఏంటంటే చేసి ఉండాల్సింది అనే మీనింగ్లో వస్తాయన్నమాట ఇవి. సో ఈరోజు మనం ఈ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుందాం. ఇది కూడా మనకి కంబైన్ సెంటెన్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇఫ్ కండిషన్స్లోని మనం థర్డ్ వన్ స్ట్రక్చర్ ఉంది. ఆ థర్డ్ వన్ స్ట్రక్చర్ దీనికి చాలా యూజ్ అవుతుంది. అక్కడ ఏంటంటే వుడ్ మాత్రమే తీసుకున్నాం. నిన్నటి క్లాస్లో కుడ్ తీసుకున్నాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనం షుడ్ తీసుకుంటాం అన్నమాట. రేపటి క్లాస్లో మస్ట్ తీసుకుంటాం. ఎల్లుండి క్లాస్లో మనం కంజంక్షన్స్ తీసుకుంటాం. చాలా కంజంక్షన్ తీసుకుంటాం. ఆ తర్వాత కూడా కంజంక్షన్ తీసుకుంటాం. దాంతో మనకి కంబైన్ సెంటెన్స్ ఏ రెండు సెంటెన్స్ అయినా మనం ఏ విధంగా కలపచ్చు అనేది మీకు ఈజీగా వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఎక్కడైనా మాట్లాడాలంటే 2-3 సెంటెన్స్ మాట్లాడాలంటే వెంటనే ఆకుండా తొనకుండా సో ఈజీగా మాట్లాడతారు. సో ఇప్పుడు మనం ఈరోజు ఈ క్లాస్ చూద్దాం. ముందు డూ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షుడ్ హ్యావ్ డన్ దట్ వర్క్. నేను ఆ పని చేసేసి ఉండాలి. ఐ షుడ్ హ్యావ్ డన్ దట్ వర్క్. నేను ఆ పని చేసి ఉండాలి. నేను ఆ పని చేసి ఉండాల్సింది. సో ఇలాగా చేసి ఉండాల్సింది అనేది మనం బాగా తీసుకుంటే చాలా ఈజీగా మనం మైండ్లో మనకి ఆ సెంటెన్స్ అనేది వెళ్తుందండి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ 3 సెంటెన్స్లో ఏదైనా మనం వాడచ్చు. తెలుగులో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇంగ్లీష్లో మనకు ఓన్లీ షుడ్ హ్యావ్ డన్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. గో. ఐ షుడ్ హ్యావ్ గాన్ దేర్. నేను అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ గాన్ దేర్. మనం అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్. నువ్వు అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ గాన్ దే. నువ్వు అక్కడికి వెళ్ళి ఉండాలి. లేదంటే వెళ్ళి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ గాన్ దే. వారు అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ గాన్ దే. అతను అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ దే. ఆమె అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. ఈట్ షుడ్ హ్యావ్ గాన్ దే. ఇది అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. ప్రసాద్ షుడ్ హ్యావ్ గాన్ దే. ప్రసాద్ అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. నెక్స్ట్ కమ్, వచ్చుట. ఐ షుడ్ హ్యావ్ కమ్ హియర్. నేను ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ కమ్ హియర్. మనం ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ కమ్ హియర్. నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాలి. నువ్వు ఇక్కడికి వచ్చేసి ఉండాలి. ఆమె ఇక్కడికి వచ్చేలోపే నువ్వు ఇక్కడ వచ్చేసి ఉండాలి అని అంటామన్నమాట. సో ఆమె ఇక్కడికి వచ్చేలోపే అనేది ఇక్కడ మనం రాయాలన్నమాట. సో ఇఫ్ షీ హ్యాడ్ కమ్ హియర్ యూ షుడ్ హ్యావ్ కమ్ హియర్. ఆమె ఇక్కడికి వచ్చి ఉండేసరికి నువ్వు వచ్చి ఉండాల్సింది అని మనం మాట్లాడవచ్చు అన్నమాట. నెక్స్ట్, దే షుడ్ హ్యావ్ కమ్ హియర్. వారు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ కమ్ హియర్. అతను ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ కమ్ హియర్. ఆమె ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. ఈట్ షుడ్ హ్యావ్ కమ్ హియర్. ఇది వచ్చి ఉండాల్సింది. ప్రసాద్ షుడ్ హ్యావ్ కమ్ హియర్. ప్రసాద్ ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. నెక్స్ట్, రాయుట. ఐ షుడ్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు ప్రిన్సిపల్ సార్కి నేను లెటర్ రాసేసి ఉండాల్సింది. ఇగో ఇదేనా సో వాడచ్చు. నేను రాసేసి ఉండాలి. నేను ప్రిన్సిపల్ సార్కి లెటర్ రాసి ఉండాల్సింది. నేను ప్రిన్సిపల్ సార్కి లెటర్ రాసి ఉండాలి. సో ఇలా 3 సెంటెన్స్లు వాడచ్చు అన్నమాట. వీ షుడ్ హ్యావ్ రిటర్న్ ఏ నోట్స్. మనం నోట్స్ రాసేసి ఉండాలి. మనం నోట్స్ రాసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ రిటర్న్ ఏ వర్క్ బుక్. నువ్వు వర్క్ బుక్ రాసేసి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు ప్రిన్సిపల్ సార్. వారు ప్రిన్సిపల్ సార్కి లెటర్ రాసి ఉండాల్సింది. సో ఇది చాలా ప్రిఫర్ అండి, నేను చెప్తున్నాను. నెక్స్ట్, ఈ షుడ్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు హర్. అతను ఆమెకు లెటర్ రాసి ఉండాల్సింది. సో రాయలేదు కనుక ఆమెకు మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్, షీ షుడ్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు హిమ్. ఆమె అతనికి లెటర్ రాసి ఉండాల్సింది. ఈట్ షుడ్ హ్యావ్ రిటర్న్. ఇది లెటర్ రాసి ఉండాల్సింది. ప్రసాద్ షుడ్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు హిస్ వైఫ్. ప్రసాద్ తన యొక్క వైఫ్కి లెటర్ రాసి ఉండాల్సింది. నెక్స్ట్, గివ్, ఇచ్చుట. ఐ షుడ్ హ్యావ్ గివెన్ ఏ గిఫ్ట్ టు హర్. నేను ఆమెకి గిఫ్ట్ ఇచ్చి ఉండాల్సింది.
తన బర్త్డే అయింది. సో తన బర్త్డే రోజు నేను గిఫ్ట్ ఇచ్చి ఉండాల్సింది. సో బర్త్డే అయిపోయింది, నేను ఇవ్వలేదు. ఇప్పుడు నేను అలా అనుకుంటాను, ఆ రోజు ఆమె బర్త్డే కదా, ఆమె బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చి ఉండాల్సింది. సో అప్పుడు నేనేమంటాను, దట్ డే ఐ షుడ్ హ్యావ్ గివెన్ ఏ గిఫ్ట్ టు హర్. సో చూసారా, తెలుగు సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్లీష్లో మనకు వస్తుంది. మైండ్లో మనకు ఆ సెంటెన్స్ వస్తే ఈ స్ట్రక్చర్ మనకు గుర్తొస్తే అయిపోతుంది. దట్ డే ఐ షుడ్ హ్యావ్ గివెన్ ఏ గిఫ్ట్ టు హర్. నేను ఆ రోజు ఆమెకు గిఫ్ట్ ఇచ్చి ఉండాల్సింది. చూసారా, వస్తుంది. I should have given a gift to her. I should have given a gift to her. We should have given a letter to him. మనం అతనికి లెటర్ ఇచ్చి ఉండాల్సింది. You should have given a letter to her. నువ్వు ఆమెకు లెటర్ ఇచ్చి ఉండాల్సింది. They should have given a letter to him. వారు అతనికి లెటర్ ఇచ్చి ఉండాల్సింది. He should have given a letter to him. అతనికి లెటర్ ఇచ్చి ఉండాల్సింది. She should have given a letter to him. ఆమె అతనికి లెటర్ ఇచ్చి ఉండాల్సింది. It should have given. ఇది ఇచ్చి ఉండాల్సింది. ప్రసాద్ should have given a curry to her. ఆమెకు ప్రసాద్ ఒక కర్రీ ఇచ్చి ఉండాల్సింది. నెక్స్ట్ అటెండ్ అంటే హాజరవుట. I should have attended this meeting. నేను ఈ మీటింగ్కి హాజరై ఉండాల్సింది. We should have attended that meeting. మనం ఆ మీటింగ్ హాజరై ఉండాల్సింది. You should have attended this important meeting. ఈ యొక్క ఇంపార్టెంట్ మీటింగ్ నువ్వు వచ్చి ఉండాల్సింది, నువ్వు హాజరై ఉండాల్సింది. They should have attended that meeting. వారు ఆ మీటింగ్కి హాజరై ఉండాల్సింది. He should have attended that meeting. అతను ఆ మీటింగ్కి హాజరై ఉండాల్సింది. She should have attended that meeting. ఆమె ఆ మీటింగ్కి హాజరై ఉండాల్సింది. It should have attended. సో ఇది హాజరై ఉండాల్సింది. ప్రసాద్ should have attended that meeting. ప్రసాద్ ఆ మీటింగ్కి హాజరై ఉండాల్సింది. నెక్స్ట్ సింగ్ అంటే పాడుట. I should have sung a song. I should have sung a song here. నేను ఇక్కడ పాట పాడి ఉండాల్సింది. అంటే ఆ అవకాశం వచ్చేది కానీ వదులుకున్నాను అనమాట. We should have sung a song here. మనం పాట ఇక్కడ పాడాల్సి ఉంది, మనం ఇక్కడ పాట పాడి ఉండాల్సింది. You should have sung a song. నువ్వు ఒక పాట పాడి ఉండాల్సింది. They should have sung a songs. వారు పాటలు పాడి ఉండాల్సింది. He should have sung a song. అతను పాట పాడి ఉండాల్సింది. She should have sung a song in that meeting. ఆ మీటింగ్లో ఆమె పాట పాడి ఉండాల్సింది. It should have sung. అది పాడాల్సి ఉంది. ప్రసాద్ should have sung a song here. ప్రసాద్ ఇక్కడ పాట పాడి ఉండాల్సింది. నెక్స్ట్ డ్రైవ్ నడుపుట. I should have driven. I should have driven a car. నేను కారు నడిపి ఉండాల్సింది. We should have driven a car. మనం కారు నడిపి ఉండాల్సింది. You should have driven a car. నువ్వు కారు నడిపి ఉండాల్సింది. They should have driven a lorry. వారు లారీ నడిపి ఉండాల్సింది. He should have driven a lorry. అతను లారీ నడిపి ఉండాల్సింది. She should have driven a bike. ఆమె బైక్ నడిపి ఉండాల్సింది. It should have driven. ఇది నడిపి ఉండాల్సింది. ప్రసాద్ should have driven a lorry. ప్రసాద్ లారీ నడిపి ఉండాల్సింది. నెక్స్ట్ గెట్ అంటే పొందుట. got. I should have got good marks in mathematics. నేను మ్యాథమెటిక్స్లో మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. నాకు రాలేదు, పొంది ఉండాల్సింది. ఆ రోజు నేను మ్యాథ్స్లో మంచి మార్క్స్ పొంది ఉండాల్సిందిరా అని అంటాం. సో దట్ డే ఐ షుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ రా అని అంటామట. వీ షుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్. మనం ఫిజిక్స్లో మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ. నువ్వు కెమిస్ట్రీలో మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. వాళ్ళకి అన్ని సబ్జెక్టులో మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. అతను మ్యాథమెటిక్స్లో మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీలో ఆమెకు మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. ఆమె పొంది ఉండాల్సింది. ఇట్ షుడ్ హ్యావ్ గాట్. ఇది పొంది ఉండాల్సింది. ప్రసాద్ షుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీలో ప్రసాద్కి మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. నెక్స్ట్ బ్రింగ్ అంటే తీసుకొచ్చుట. ఐ షుడ్ హ్యావ్ బ్రాడ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్. నేను మార్కెట్ నుండి కూరగాయలను తెచ్చి ఉండాల్సింది. ఎందుకంటే కరోనా కదా, ముందే తెచ్చి ఉండాల్సిందన్నమాట. ఐ షుడ్ హ్యావ్ బ్రాడ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్. నేను మార్కెట్ నుండి వెజిటబుల్స్ కూరగాయలను తెచ్చి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బ్రాడ్
చికెన్ బిర్యానీ ఫ్రమ్ ది హోటల్. నువ్వు హోటల్ నుండి చికెన్ బిర్యానీ తెచ్చి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ స్మాల్ ఐటమ్స్ ఫ్రమ్ ది మార్కెట్ నుండి చిన్న చిన్న వస్తువులు మనం తెచ్చి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ బ్రాడ్ దే చిల్డ్రన్స్ ఫ్రమ్ ది స్కూల్. వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చేసి ఉండాల్సింది. ఈ షుడ్ హ్యావ్ బ్రాడ్ హెర్ ఫ్రమ్ హెర్ హౌస్. ఆమె ఇంటి నుండి అతను తీసుకొచ్చి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ బ్రాడ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్ నుండి ఆమె కూరగాయలను తెచ్చి ఉండాల్సింది. ఇట్ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఇది తెచ్చి ఉండాల్సింది. ప్రసాద్ షుడ్ హ్యావ్ బ్రాడ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్ నుండి ప్రసాద్ కూరగాయలను తెచ్చి ఉండాల్సింది. నెక్స్ట్ లాస్ట్ లిజన్ అంటే వినుట. ఐ షుడ్ హ్యావ్ లిజన్ దట్ క్లాస్ వెరీ వెల్. నేను ఆ క్లాస్ని బాగా విని ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ లిజన్ దట్ క్లాస్ వెరీ వెల్. మనం ఆ క్లాస్ని బాగా విని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ లిజన్ దట్ క్లాస్ వెరీ వెల్. నువ్వు ఆ క్లాస్ని బాగా విని ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ లిజన్ దట్ ఇంగ్లీష్ క్లాస్ వెరీ వెల్. ఆ ఇంగ్లీష్ క్లాస్ని నువ్వు బాగా విని ఉండాల్సింది. వారు విని ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ లిజన్. ఈ షుడ్ హ్యావ్ లిజన్ దట్ క్లాస్ వెరీ వెల్. ఆ క్లాస్ని అతను బాగా విని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ లిజన్ దట్ క్లాస్ వెరీ వెల్. ఆమె ఆ క్లాస్ని బాగా విని ఉండాల్సింది. ఇట్ షుడ్ హ్యావ్ లిజన్ దట్ క్లాస్. సో ఇది ఆ క్లాస్ని బాగా విని ఉండాల్సింది. ప్రసాద్ షుడ్ హ్యావ్ లిజన్ దట్ క్లాస్ వెరీ వెల్. ప్రసాద్ ఆ క్లాస్ని బాగా విని ఉండాల్సింది. సో ఇదే అండి. సో మొత్తం 10 సెంటెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ముందు మనం నేర్చుకున్న ఇఫ్ కండిషన్స్లోని థాట్ స్ట్రక్చర్ అంటే చేసి ఉండి ఉంటే. సో ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ ఐ హ్యాడ్ డన్ దిస్, ఇది నేను చేసి ఉండి ఉంటే సో అది చేసి ఉండేవాడిని అలా వస్తుందన్నమాట ఈ ఇప్పుడు మీనింగ్. ఇప్పుడు చూద్దాం, ఈ 2 తీసుకుందాం. ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్ షీ షుడ్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్. నేను అక్కడికి వెళ్ళి ఉంటే ఆమె పాట పాడి ఉండేది. పాడాల్సింది అన్నమాట. పాట పాడి ఉండేది అని కూడా అనొచ్చు అన్నమాట. నేను అక్కడికి వెళ్ళి ఉంటే ఆమె అక్కడ పాట పాడి ఉండేది. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యాడ్ కమ్ హియర్ యూ షుడ్ హ్యావ్ డ్రివెన్ ఏ కార్. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే నువ్వు కారు నడిపి ఉండాల్సింది. నువ్వు లేదంటే కారు నడిపి ఉండేవాడివి. నెక్స్ట్, రైట్ గెట్. ఇఫ్ ఐ హ్యాడ్ రిటన్ ఏ లెటర్ టు హర్ షీ షుడ్ హ్యావ్ గాట్ దట్ లెటర్. నేను ఆ లెటర్ రాసి ఉంటే ఆమె ఆ లెటర్ని పొంది ఉండాల్సింది. నేను ఆమె లెటర్ రాసి ఉంటే ఆమె పొంది ఉండాల్సిందిరా అని అంటాం కదా. ఇఫ్ ఐ హ్యాడ్ రిటన్ ఏ లెటర్ టు హర్ షీ షుడ్ హ్యావ్ గాట్ దిస్ లెటర్. షీ షుడ్ హ్యావ్ గాట్ దట్ లెటర్. నేను ఆమెకు లెటర్ రాసి ఉంటే ఆమె ఆ లెటర్ పొంది ఉండాల్సింది. నెక్స్ట్, గివ్ బ్రింగ్. ఇఫ్ ఐ హ్యాడ్ గివెన్ మనీ టు దెమ్ దే షుడ్ హ్యావ్ బ్రాట్ వెజిటబుల్స్ టు మీ. నేను వారికి డబ్బులు ఇచ్చి ఉంటే వారు కూరగాయలను తెచ్చి ఉండాల్సింది. నెక్స్ట్, తెచ్చి ఉండాలి. వారు కూరగాయలు తెచ్చి ఉండాలి. నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటే వారు కూరగాయలు తెచ్చి ఉండాలి, లేదంటే వారు కూరగాయలు తెచ్చేసి ఉండాలి. ఇక్కడ తెచ్చేసి ఉండాలని కూడా మనం వాడచ్చు, చాలా బాగుంటుంది. చూద్దాం. ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మనీ టు హర్ షీ షుడ్ హ్యావ్ బ్రాట్ వెజిటబుల్స్ టు యూ. నువ్వు ఆమెకు డబ్బులు ఇచ్చి ఉంటే ఆమె కూరగాయలు తెచ్చేసి ఉండాలి. ఇక్కడ నెక్స్ట్, అటెండ్ లిజన్. ఇఫ్ యూ హ్యాడ్ అటెండ్ ద క్లాస్ యూ షుడ్ హ్యావ్ లిజన్ వెల్. నువ్వు ఆ క్లాస్కి హాజరై ఉంటే ఆ క్లాస్ నువ్వు బాగా వినేసి ఉండాలి.
ఆ క్లాస్ వినేసి ఉండాలి, ఆ క్లాస్ విని ఉండాల్సింది, ఆ క్లాస్ విని ఉండాల్సింది. సో ఇలాగ మనం 3 సెంటెన్స్లో వాడొచ్చండి. సో ఇలాగ ఈ ఇఫ్ కండిషన్స్ నెక్స్ట్ ఈ కంబైన్ సెంటెన్స్ చాలా యూజ్ అవుతుందండి. సో ఖచ్చితంగా ఏదైనా చేసి ఉండాలి, చేసేసి ఉండాలి, లేదంటే చేసి ఉండాల్సింది, చేసి ఉండేవాడివి. సో ఇలాగ మనం చేసేసి ఉండేవాడు, ఇలాగ మనం ఏదైనా సరే చెప్పచ్చండి. ఇక్కడ మనం చాలా బాగా ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. సో రేపటి క్లాస్లో మనం మస్ట్తో కలుద్దాము డే 19. సో ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవన్నీ చేసే ముందు మీరు మనకు ఫస్ట్ రాయాల్సింది ఎగ్జామ్ అడుగు కింద రాయాలి. సో కామెంట్ బాక్స్లో కింద ఇస్తాను, ఆ ఎగ్జామ్ అడుగు ఖచ్చితంగా రాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సో మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.